ఈ జన్మలో ఆవిడకి సౌందర్య ఐశ్వర్యం పొందే యోగ్యత లేదు కాబట్టి ఈ జన్మలో చేసినటువంటి పాప కర్మలు 4 వచ్చే జన్మలోకి మార్చి అక్కడుంటే పుణ్యకర్మలు ఈ జన్మలోకి మార్చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి కనకదార బంగారు వర్షం కురిపేసింది. దీని అర్థం ఏమీ తెలుసుకోకుండా పొద్దున్నే లేచి మీరు కనకదార సోదరాన్ని వెళ్ళవేసేస్తుంటే మీకు ఏమొస్తుంది? సరే, శంకరాచార్య గొప్పవాడు కాబట్టి ఆయన్ని పిచ్చాటకు వెళ్ళి ఆవిడకి సిరి సంపద ఇవ్వాలని లక్ష్మీదేవితో వాదించే సామర్థ్యం ఉన్నటువంటి ఆది శంకరాచార్య కాబట్టి అడిగాడు. ఇప్పుడు మన గురించి అడిగేవాడు ఎవరున్నాడు? శంకరాచార్య లాంటి వాడు ఇప్పుడు ఉన్నాడు మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేయాలి? అందుకే పెట్టు పుట్టడం అంటే ఇంతకుముందు జన్మలో పెట్టిన వాళ్ళే ఈ జన్మలో సంపదలతో పుడతారు. ఈ జన్మలో మనం ఎవరికి ఏం పెట్టలేదు అనుకోండి, మనకు కూడా వచ్చే జన్మలో ఏమి ఉండదు. కనుక పెట్టడం నేర్చుకోండి. అంటే ఏదో ఆడంబరాలుగా 100 రూపాయలు రిసీట్ రాసి అక్కడ తీసేసుకుని వాట్సాప్లో పెట్టేసి 100 మంది వేసింటే ప్రయోజనం లేదు. కుడి చేతిలో ఇచ్చింది ఎడం చేతికి వెళ్ళిపోతుంటారు. కర్ణుడు పొద్దున్న వెళ్ళి నలుగు పెట్టించి స్నానం చేస్తున్నాడు. ఈ చేతిలో పాత్ర ఉంది, అందులో మొమ్మలు ఉంది. అది ఒంటికి రాస్తున్నాడు, అది మసాజ్ చేస్తూ ఉన్నారు. స్నానం ఎక్కడ చేస్తారు? నీరు గుమ్మలు చేశారా, దొడ్డు గుమ్మలు చేస్తారు కదా. ఆ దొడ్డు గుమ్మలకి వెళ్ళిపోతూ ఒక ఆయన ఓ పండితుడు వచ్చి కన్నుడు అనగానే గోపతి దక్షిణ వేగి అంటారు. ఆ ఏడం దిద్దులో నూనెతో ఉన్న బంగారు పాత్రని ఆయనకి చేయాలని రెండు తీసుకుంటాను అంటాడు. ఇంట్లో భార్య వచ్చి ఎడం చేతితోటి నూనె పాత్ర ఇవ్వకూడదు అని చెప్తుంది. అప్పుడు కన్నుడు ఏమంటాడు తెలుసా? ఎడం చేతిలో పాత్ర కుడి చేతిలోకి వచ్చేలో నా మనసు మారిపోతే ఇవ్వాలి అనిపించింది. ఆ ఎడం చేతిలో ఉండిలో వేసి నీరు కూడా గుర్తుపెట్టుకోకూడదు. దాని అంటే అది చేసిన మంచి అంతా చెప్పేసుకుంటారు, చేయడంతో దాచిపెట్టుకుంటారు. ఆ మంచి ఉండిపోతుంది, అందరికీ ప్రచారంలో చెప్పేసుకుంటారు. ఎవరికైనా ఇంకా 2 పళ్ళు ఇస్తే చాలు, ఈరోజు నా బర్త్డే కాబట్టి పళ్ళు పంచడమైనది అని వాట్సాప్లో 100 మంది పెట్టేస్తారు. చేసిన పాపం చెప్తే పోతుంది కదా, మరి చేసిన పుణ్యం కూడా చెప్తే పోతుంది కదా. అందుకే పుణ్యాలన్నీ పోయి పాపాలన్నీ మిగిలిపోయాయి. ఎక్కడికి వెళ్ళినా మనం ఎందుకు ఇలా ఉంటున్నాం? తన పాపాన్ని చెప్పుకోవడానికి ఎవరికి మనసు రాదు. నేను చాలా గొప్పోవడం అనేటువంటి లేదు అవునా? కనుక గుర్తుపెట్టుకోండి, ఎన్నో సభలు పెడతాం, ఎన్నో 7 రోజుల కార్యక్రమాలు వెళ్ళారు. డబ్బు ఉందో లేదో తెలియదు, ఆటలు ఉందో లేదో తెలియదు. బ్యాంకుల నిండా బట్టలు కట్టుకుని షేరాటో ఎక్కి నానా భక్తులు ఆ ప్రాంగణానికి వెళ్ళి ఏం చేస్తున్నాం? మనం వింటున్నాం. విన్నదాన్ని ఏం చేయాలి? ముందు మీ జీవితానికి దాన్ని అన్వయించుకోవడం నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే అనుకరించారు వస్తువు, ఎవరు ఏం చెప్పారు, ఏ పాయింట్ చెప్పారని అనుకరించింది, దాన్ని జీవితంలో అన్వయించుకోకపోతే అది మీకు ఆచరణలోకి రాదు. అది ఆచరణలోకి రాలేదు అంటే మీరు ఎన్ని సత్సంగాలు ఎన్ని విషయాలు విన్నా ఆ తెలియని విషయం ఈ చెవి నుంచి ఆచరణకు పోతుంది కదా, మీకేం గుర్తుంది. అందుకే పనికి వెళ్ళామంటే స్వరూప్ గారు వచ్చారు, ఇబ్బంది గారు వచ్చారు, బాగా ఏంటి అంటారు. ఏం చెప్పారమ్మా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఒక్క విషయం చెప్పగలరా? మరి 20 సంవత్సరాల నుంచి అనేక మీటింగ్కి వెళ్ళి ఏం ప్రయోజనం? మన డబ్బు ఖర్చు పెడుతున్నాం, మన ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం, మన సమయాన్ని వెచ్చిస్తున్నాం. దేనికోసం? ఏదో జీవితాన్ని ఇంటించట్టు మంచుకోవాలనే తాపత్రయం. ఈ కర్మల నుంచి ఈ బంధాల నుంచి బయటికి పోవాలి. పట్టుకుంటూనే ఉన్నానే. నా ఎవరో చాక్లెట్ పంచుతున్నారు, ఇక్కడ పెట్టి అది తీసుకోండి అందరూ అంటే సరిపోతుంది కదా. నేనే పంచాలి, నేను పంచితే నాకు పుణ్యం వస్తుంది.
వదిలితే కదా. దేన్నైతే వదులుతామో అది మన నుంచి దూరంగా వెళ్తుంది. అన్నింటినీ తగిలించుకుని మన దగ్గర పెట్టుకుని నాకు హ్యాపీనెస్ లేదు, నేను ఫ్రీగా లేనుంటే ఎలాగా? అందరికీ శాంతి కావాలి, సంతోషం కావాలి. మీరు కోరుకునే శాంతి, సుఖము, సంతోషం ఎలా ఉన్నాయంటే దుఃఖముతో కూడిన సంతోషాన్ని, బాధతో కూడిన శాంతిని కోరుకుంటున్నారు. దానికి ఏమవుతుంది? ఆ సంతోషం పోయిన తర్వాత బాధ వస్తుంది, సంతోషం పోయిన తర్వాత బాధ వస్తుంది. ఆ బాధను భరించలేకపోతున్నారు. అంతేనా? ఈ రెండింటికి అతీతమైంది ఆనందం ఉంది. దాని ఉందా? దాన్ని పొందాలని ఏం చేయాలి? సుఖ దుఃఖాలు పక్కనే ఉందండి. సుఖం తర్వాత దుఃఖం, అవునా? అది కోరుకుంటే అది వస్తుంది. ఆనందానికి పక్కన ఏమీ లేదు. ఆనందాన్ని నేను కోరుకున్నానంటే అది ఒక్కటే ఉంటుంది మీ దగ్గర. అందుకే ఆనందం ఎందుకు ఉండట్లేదు? ఎవరినైనా సరే ఏది మనకు అర్థం కాకుండా ఉన్నాం. ఇప్పుడు తమోగుణము, రజోగుణము, సత్వగుణము. నిన్న మీటింగ్లో ఎవరో చెప్తున్నారు తమోగుణాన్ని వదిలేయాలి. వదిలేసారు ఎవరన్నా? వదిలేశారా? వదలలేదు. ఎందుకు వదలలేదు మీరు? అదంటే ఏమిటో మీకు ఇంతవరకు అర్థం కాలేదు. 20 ఏళ్ల నుంచి సత్సంగాలు వెళ్తూనే ఉన్నారు, ప్రవచనాలు వింటూనే ఉన్నారు, జూములో క్లబ్లు వింటున్నారు. తమో గుణం అంటే ఏమిటో తెలియలేదు. అది వదిలేయాలంటే అది ఏంటో తెలియాలి కదా. రజోగుణం అంటే ఏంటో తెలియాలి కదా. పోనీ వచ్చిన వాళ్ళు అడిగారా? వాళ్ళు చెప్తారు ఎప్పుడో తర్వాత మనం అడిగారా? అడగలేదు. రజోగుణ లక్ష్యం ఏంటి, తమోగుణ లక్ష్యం ఏంటి, సత్వగుణ లక్ష్యం ఏంటి తెలుసుకున్న తర్వాత దాన్ని వదిలే ప్రయత్నం చేస్తే ఒక వారంకో నెలకో దాన్ని వదిలేయడం. అదంటే ఇప్పుడు తెలియకుండా వింటూనే ఉన్నాం కానీ వదలలేదు. కనీసం ఇన్నాళ్ళంతా నేర్చుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు కనకరా సూత్రంలో 9 పద్యాలకి అర్థం చెప్పాను. మొత్తం చెప్పాలంటే కనకరా సూత్రం చెప్పడానికి నేను రాలేదు. దయచేసి ఏదైనా కానీ సంస్కృతంలోనూ, ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ వినేసిన తర్వాత ఆ పదాన్ని అర్థం తెలియకపోతే వెంటనే తెలుసుకోండి. ఇప్పుడు తమోగుణం ప్రధాన లక్షణం అంటే ఏంటో చెప్తాను. తమోగుణం అంటే ఏంటంటే ఇప్పుడు మణికుమార్లను వేదిక మీద నుంచి క్లాస్ చెప్పమని పిలిచాడు. నేను ఈ నన్ను పిలిచాడు, నన్ను స్టేజీకి ఇచ్చి ఈ మీద సంపాదించాలనుకుంటాడు అనేటువంటి విపరీత అర్థంతో ఆలోచన మొదలైంది అంటే మనం ఆ విషయాన్ని తమోగుణంతో చూస్తున్నట్లే. ఇంకా రజోగుణం ఉంది. ఆ రజోగుణం ప్రధానం అంటే నువ్వేంటి నన్ను పిలిచేవాడా, నీ స్థాయి ఏంటి, నీ స్తోమత ఏంటి, నీ చాలా గొప్ప, నా స్థాయి లేదు, నీ స్థాయి లేదు అనేటువంటి భావన మీకు కలిగిందంటే ఆ విషయాన్ని రజోగుణంతో చూస్తున్నట్టు లెక్క. ప్రహ్లాద విష్ణుమూర్తి ఉంది అంటే ప్రతిసారి విష్ణుమూర్తి అని కాపాడేది. విష్ణుమూర్తి అంటే అర్థమైందో నాకు అర్థమైంది. శూలంతో పొడిచేమన్నారు. పొడిచేవాడు, శూలము, నేను అంతా ఒకటే. నేను మూడుగా చూడట్లేదు, అవన్నీ ఒకటే, అన్నిటిలోనూ ఉన్నది అక్కడే అనే భావంలో ఉన్నాడు. కాబట్టి శూలాలతో కూర్చున్నా ఆయన శరీరాలు కూర్చోవాలి. అది తమోగుణ, సత్వగుణ ప్రధానం. అక్కడ కూడా శ్లోకం ఉంది. అంటే ఎవరైనా ఏదైనా కలిస్తే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని కాకుండా ఓ మంచి పని చేస్తున్నాను, చేతనైతే వెళ్దాం, లేకపోతే ప్రయత్నం, లేకపోతే కూర్చున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అనేటువంటిది సత్వగుణం ప్రధానం. ఈ ఆలోచనలు మీకు రోజువారీ జీవితంలో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ప్రతినిధి చెప్పింది ఎస్ అని
యాక్సెప్ట్ చేయాలి, వాడిని ఆమోదించి గౌరవించాలి. అది సత్వగుణంలో వ్యవహరించడం అంటారు. అందులో కూడా మన అహంకారం ఉంది. ఈ అహంకారం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి జీవికి ఆత్మవిశ్వాసం ఉంది. ధ్యానం ద్వారా శ్వాసను గమనిస్తే నేను ఎవరు తెలుస్తుంది.